ఏలుకుంట గ్రామంలో ఒక ఏజ్ బార్ పెళ్ళికొడుకు కథే మన ఈ సినిమా. పదండి మరి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. అగో అమ్మ అన్న వచ్చిండే. వచ్చినవా కొడుక? అబ్బో మా వచ్చిండిది అత్తనే కదా కనబడతాడు. ఆడనే ఉంటుంది గామాయటోడా చూసారా సార్ డబుల్ యాక్షన్. అల్లుడు మాటలు మాగా చెప్తావు, వానితో పనికి పోతే అయిపోద్ది కదా. సంపాదించే చేతులు వానియి, తినే చేతులు మాత్రం నియ్యి. ఎవరి చేతులు ఏంది అత్త, ఎవరైనా చేతులే కదా. అబ్బా ఏందే అమ్మా, నీ మొగుల్ని పొలం పని కాడ అన్నకు సాయపడమంటేందే. చూసినావానే ఇంక అంటలేదు అనుకున్నా. నీ అవ్వ అటు తిరిగి ఇటు తిరిగి స్టీరింగ్ నా దిక్కే తిప్పింది. దీనేనా అని అన్నకు సాయం చేయమని పంపిస్తే అన్నకే గాయం చేసి తీసుకొస్తాడే నా మొగుడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పిల్ల దగ్గర వచ్చిన పాపానికి ఇజ్జత్ ఇస్తాను లేదానే. వీళ్ళు అయ్య చచ్చిపోయిన కాన్నుంచి ఇల్లు భుజాల మీద వేసుకొని మొత్తాండు నా కొడుకు. ఇంత పెద్ద ఇంటిని భుజాల మీద పెట్టి పోసిండు అత్తమ్మ. నేను చచ్చిపోతా నేను బతకను. ఇంత పెద్ద ఇల్లు మోసిండంటే మోసినట్టు కాదు, కష్టపడి పని చేస్తాండని. మీ ఇద్దరు పెళ్లి చేసింది కూడా వాడే. అందుకే అత్తమ్మ నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో పడేసిండు. అమ్మా బావని ఎందుకు పడదని చెప్తానవే? నేను అన్ని చూసుకుంటా తీయే. అన్ని చూసుకుంటానంటాను, నిన్ను నువ్వు చూసుకుంటలేవు. వయసు మీద పడిపాయే, పెళ్లి కాకపాయే, సంబంధాలు రాకపాయే. అమ్మా ఏందే నీ లొల్లి? పాన్ షాప్కి పోతే కిల్లిగోల, ఇంటికి వస్తే పెళ్లిగోల. దేవుడా ఏంది నీ లీలా? ఆప్తవాణి జోల. అన్నా తొందర పెళ్లి చేసుకోవచ్చు కదనే, వదిన చూడబుద్ధి అవుతుంది. అబ్బా చెల్లె, నీకు వదిన చూడబుద్ధి అవుతుందానే? అమ్మ నా పెళ్లి అయితే బంగారం పెడతానది కానీ గట్నే అనుకోరాదు. ఎవరిలో ఒకరిని చేసుకో. అబ్బా బావా, సంబంధాలు చూసుకుంటే సాధన కాదు కానీ బజార్లో కూర్చొని బాతకాలను కొడతానవా? ఏంద్రా ముఖమంతా కంచుట్లా కాలిన కంకి గింజలెక్క పెట్టినావు. ఏం లేదురా, అందరు వయసు అయిపోతుందని అంటారా. వయసు అయిపోతే అయిపోయిందనక ఐస్ క్రీమ్ అరుగుతుంది అంటారా. నాకు దాని గురించి బాధ లేదురా. అరే మరి దానికోసం బాధపడకపోతే ముఖం మీద ముడతలతో నేను బాధపడతానావురా. అరే పెళ్ళి అయితే లేదని రంది ఉన్నదిరా. రందుంటే రమ్ వేయాలి, బాదుంటే బడ్వైజర్ వేయాలరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చేతిలో కత్తి ఉంటే నీ కంఠం కొత్తురా. ఏం మాట్లాడతాడు నువ్వు? మధ్యలో నాకంటే ఏం చేసిందిరా? అరే గిదాన్ని తెడిచిపెట్టురు గాని రేపు ఒక పెళ్లి సంబంధానికి పోతాను అత్తరా. అరే మేము రాకుంటే పెళ్లి సంబంధం సఫలం ఎట్లయితుందిరా? అబ్బా సఫలం అని కాదురా, విఫలం అయితే కాకుండా చూడరా. మంచి దండం పెడతా. అక్కడ వాగుడికాయ లెక్క ఏదో ఒకటి ఉర్రకు, అర్థమైందా? అరే ఏం మాట్లాడకపోతే నన్ను మూవోడు అనుకోరు ఆడవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాని బిడ్డ రాని ఇప్పుడే వస్తారా? బాబు
కూర్చోకుండా ఏం చేస్తాం? మీ ముగ్గురికి వేసినారా కుర్చీలు? నాకు లేదా కుర్చీ? అరే కర్రుడా ఆగరాదురా, కాక మా బామ్మారు కానీ పెళ్ళి అవుతుందంటే నువ్వు ఆ సంబంధం ఎదుగుతావా? కుర్చీ కూర్చో కూర్చోబడి నన్నే అనాలా నువ్వు కర్రీవాడు బరోబర్. ఏంద్రా మీ లొల్లి? బావా ఇంకా అమ్మాయిని తీసుకురమ్మా. ఆరాధన పాన అవుతలేదా? అరు అనగానే వస్తాను చూడు. సరే గాని అమ్మాయికి పాటలు వచ్చా? రే పాటలు అత్తేంది రాకుంటేందిరా? ఒకవేళ పాడిందే అనుకో, సూపర్ సింగర్ ఇట్లా వాడిపిస్తావా? సరే పాటలు కాదు గాని కథలే అని చెప్తుందా? రే కథలతో నీకేం పనిరా? కాపురం చేయాలా గాని అమ్మాయి మనసును చూడరా. బాపు నాకు పిల్లగాడు మస్తు నచ్చిండే. బామ్మారి నీ పొలంలో పొట్టకాయలు వచ్చారు, అమ్మాయికి నువ్వు నచ్చినమాట. ఈ పెళ్లి సిద్ధంగా. నాకు నచ్చింది ఈ పిల్లగాడు కాదు, ఈ పిల్లగాడు నచ్చిండు. చెరువుకి వచ్చింది నేనైతే సాపవాడది ఈయనక, సాపవాడది ఈయనక. నువ్వు రాలేదని చెరుకొచ్చి నువ్వు చెక్క భజన చేసినావు, ఆయన గాలం వేసిండు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? శ్రీకాంత్ పరువు తీసిండు. ఓ పోరి నా పోరి నీకోసం పడుకుంటలేసుకుంటా తననే. నీకు నేను నచ్చితే మా నాన్నతో మాట్లాడు. అదేంది నువ్వు నచ్చితే నీతో మాట్లాడాలి గాని మీ అయ్యతో మాట్లాడేంది? అయ్యలకుండే వయసుండు కాదు, అవగాహన తెచ్చుకో. నేను చెప్పేది మా పెళ్లి గురించి. సంబంధం కలుపుకుందా నేనత్తే బంధం ఈయన గురించి బావా. సిగ్గు లేకుండా ఎడతా పోతున్నాను. గుడ్డు లేకుండా ఏ ఎన్ని సంబంధాలు వస్తారా నీకు? అరే శ్రీకాంత్ గా నేను చూడడానికి వచ్చిన పిల్లలు నువ్వెట్లా చూస్తావురా? చూడకుండా నా కళ్ళకన్నా గంతలు కట్టిన వారా? అయినా నేనేం చేయాలరా? స్వామి ఇష్టపడితే. అరే మీరు రాకుంటే సంబంధం సఫలం కాదంటారు గారా. ఇప్పుడు ఏమైందిరా? చెప్పినట్టే సంబంధం సఫలమైంది కదరా వీనికి. అరే ఏందే నువ్వు దండం మీద ఆరేసిన తురుకల కోసం కాకులు చూసి అడుగుతానమేందే? అబ్బా నీకోసమే చూస్తానా, మా అన్న సంబంధం ఖాయమైందానే? కుదిరింది, కానీ మీ అన్నకు కాదే, ఆ శ్రీకాంత్ గారికి కుదిరింది సంబంధం. అయ్యో పోయింది, మా అన్నకైతే గానికి ఎట్లా కుదిరింది? అదే నాకు కూడా అర్థమైతలేదు. మళ్ళీ ఇంకో సంబంధం కావాలంటే మళ్ళీ ఇంకెన్ని రోజులు ఆగన్నో ఏమో. అబ్బొచ్చి మా అన్నకు పెళ్లి కుదిరితే మా అవ్వ నాకు బంగారం పెడతానన్నదే. అయ్యో మీ అన్నదో బాధ అయితే నీదో బాధ అని నీ బంగారం కక్కిదాలుగా. అగ్గి తలుగుతేనే అది బంగారం అవుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? సిటీలో చదువుకుంటున్న నా బిడ్డ ఎట్లున్నదో ఏమో, ఒకసారి ఫోన్ చేసి చూస్తా. నాన్న ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాడు?
నాన్న చెప్పండి. అమ్మ రోజా లేచినవా బిడ్డ? లేచాను నాన్న, చెప్పండి. వయసు పెరుగుతుంది బిడ్డ. నాన్న నువ్వేమన్నా ఇప్పుడే పుట్టినా అనుకుంటానవా? పెరిగేది నా వయసు కాదు బిడ్డ, నీ వయసు. అందరూ నీకు పెళ్లి చేయాలంటున్నారు. ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ? కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉండమన్నా ఉంచుకోరు, అత్తతి. ఏమన్నా పెళ్లి కూతురు అడుగుందా? అరే రమేష, పోయినసారి ఆ పిల్ల శ్రీకాంతాన్ని తీసుకోకపోతే ఆ పోరిని పటాయించండిరా. నువ్వు ఇట్లా గట్లా వేసేవరా, జర ఏపురా. నేను గట్ల ఎందుకు చెప్తారా? ఆ పిల్ల నీ తప్ప పోపు అని పొక్కల దొబ్బరు గారా. అరే అమ్మాయి బాగుంది కదా? మళ్ళీ నీ కళ్ళు దీని మీద పడ్డారా? అయ్యో ఇంకా నాకెందుకురా, ముందు ఓకే చెప్పు. అంతేనా? అంతే. సరే ఓకే చెప్తా, మరి మీరు చెప్పలేకుండా. బాపు పిల్లగానితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. సరే బిడ్డ, మీరు అది మాట్లాడకపోరు. చెప్పు, ఎందుకో పక్కకు పోదా ఉన్నావు? నీకంత సీన్ లేదు కానీ అది జరుగు. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. పడ్డాన్నే పొరి పొరుద గుంటలో ఆ పందులు వండే మురికి కుంటలో. అయితే నేనేం చేయాలి? నువ్వేం చెయ్యకు గాని నువ్వు గినంగా నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఏ కత్తి తీసుకొచ్చి పొడిసేసో లేకపోతే రాత్రి మందు పెట్టి చంపేసో ఇది చేస్తా. నేను ఏమనుకున్నావు? ఎందుకు అట్లా? నేనేం చేసినా? మరి లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా లవ్వర్ ఏం కావాలి? అందుకే నా లవ్వర్ నేను కలిసి నిన్ను చంపేస్తాం. నీకు లవర్ ఉండని కొంపదీసి నేను పెళ్లి చేసుడు అయింది. అవసరం లేదు, మా అమ్మతోని మా నాన్నతోని నేను నచ్చలేదని చెప్పి వెళ్ళిపో. నా కర్మ, ఇక నాకు జీవితంలో పెళ్లి కాదే. బాబు ఎందుకు ముహూర్తం పెట్టి అన్న? పెళ్లి ముహూర్తం కాదే, అది నా సావు ముహూర్తం. నాకు పిల్ల నచ్చలేదు. అరే ఇంత మంచి అమ్మాయి నాజుక్కున్నది ఎందుకు నచ్చలేదురా నీకు? అమ్మ పోదాం పా, నాకు నచ్చలేదు అంత. అరే దాన్ని ఏమో ముందుగా చూసినప్పుడేమో నచ్చిందంటివి, అటు పోయి ఇటు వచ్చడానికి ఏమో నాకు నచ్చలేదు అంటున్నావు, ఏమైందిరా? దాన్ని వేసుకుంటే సచ్చినట్టేరా. అరే అరే చేసుకోకుంటే ఇట్లుంటే కూడా నీ వయసు అయిపోయి సత్యకాలం వస్తుంది కారా. అరే దానికి ఎవరున్నట్రా, పెళ్లి చేసుకుంటే చంపుతా అంటాంది. నువ్వు పెళ్లి చేసుకుంటే వాడిని చంపుడు ఎందుకురా? అరే వాడిని చంపుడు కాదురా అయ్యా, వాళ్ళిద్దరు కలిసి నన్ను చంపుతారట. ఏముందిరా అమ్మాయి, మస్తుందిరా. రే ఎవరు అనుకుంటున్నావురా? పటేల్ బిడ్డరా? అయితే ఏందిరా, నేను తప్పు మాట్లాడినా? అమ్మాయి అంటే గట్టు ఉండాలన్నా, గసంటి పొలం చూడుర్రా. ఏ ఊకోరా, ఆ అమ్మాయి వయసు ఏంటి, నీ వయసు ఏంటి? నీకు తగ్గటోళ్ళని చూసుకోరా. అసలే వయసు అయిపోతుంది. దూరం మెల్లని అడుగు చూసుకోండి. అరే నీ పెళ్ళైతే మా మొక్కలకి ఎందుకు బొగ్గు పూసినవురా? అరే మొన్న 2-3 సంబంధాలు గిట్నే జరగొట్టిర్రా, అది నన్ను మెచ్చలే, నిన్ను మెచ్చింది. ఇంకోసారి అసలు జరగనియా, ఈసారి అమ్మాయిని చూసి మెచ్చాలి, అర్థమైందా? అయితే మా మొక్కలకు మసి కూర్తావా? బారా పోదాం పారి.
రేయ్, ఉమ్. వయసు కనబడకుండా బట్టలు షూస్ అబ్బా తెగ మెరిచిపోతానవురా. అరే ఏదోటి వేయాలి కాదురా మరి. ఇప్పుడు చూసే అమ్మాయి మస్తుంటాడ్రా, ఎట్లా వేసి దాని పెళ్లి చేసుకోవాలరా మరి. నేను అంతే. ఎందుకు గట్టని అడుగుతారు అలా అరా కళ్ళు అయిపోయి. అరే నీ కళ్ళు తాగిపోదాం ఆగురా. సాన్ రోజులు అయినా పండుగ కళ్ళు మంచి వాసన వస్తాను తాగుదామా. తాగుదాంరా. సిగ్గునాదరా మీకు? ఇవాళ వేసింది చాలా అని చెప్పి మళ్ళీ కళ్ళు తాగినా జడగొడతారా? ఎడబోతురే బాబు? ఈ ఊళ్ళకి పోతానే ఇంకా మారం రావాలి, ఇంటికి పోతాను పిల్లని కూడా. పిల్లని కూడా పోతుర్రా? ఆ. ఇంకెక్కడ పిల్లనే ఏటో లేచిపోయిందాడ కాదా ఎవరిని పట్టుకొని? ఆ. తెలియదా? ఈ జన్మలా పెళ్లి కాదు పో. ఏమైందిరా అటు పోయేస్తాను? మీ బామ్మర్ది పెళ్లి చూపులు మా చావుకి వచ్చినాయిరా. మా ముఖాలకు మసిపూసి పెళ్లి చూపులకు తీసుకుపోయాడు రా. అరే పూర్తి పూసి కానీ పోయిన పని ఏమైందిరా? పండాకాయ అదా ఊరు దొర్రగానే ఇక్కడ గమలోళ్ళు ఎటు పోతారు బిడ్డ అని అడిగిండు. అంటే పరాను ఇంటికి అది ఎక్కడ పిల్ల అది ఎవరిని పట్టుకొని ఎప్పుడో లేచిపోయిందని చెప్పింది. బామ్మర్ గారికి జీవితంలో పెళ్ళి అయితే కాదురా. ఇక బావా ఇక వీళ్ళు చేయబట్టి నా పెళ్లి కాదు, ఇక జీవితంలో పెళ్లి వద్దు బావ. పోదాంబా. అరే రమేష, 2 రోజుల సంది కనబడతలేమురా? ఎటు పోయినావు? ఎటు పోలేదురా, చిన్న పని ఉండే. అరే రమేష్, వీడి దగ్గర దాయడం ఎందుకురా? చెప్పాయి. ఏందిరా నా దగ్గర ఏమైనా దాస్తాను? చెప్పురా, ఏమైనా బాధ ఉంటే. ఏం లేదురా, నేనేం దాత్తలేను. ఎలాగో వాడు చెప్పడు గాని ఏం లేదురా. వాడి భార్య ఆరోగ్య పరిస్థితి నీకు తెలిసిందే కదా. అవును. డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి 4 లక్షలు కావాలన్నట్టు. అందుకే వాడు ఎక్కడ తిరిగినా వాడికి అప్పు పుట్టలే. అందుకే అలా దిగులుగా ఉంటున్నాడు రా. అరే నేను దోస్తును కాదా? నీ బాధ నా బాధ కాదా? నీ భార్య నా చెల్లె కాదారా? నా చెల్లెలు ఎంతనో నీ భార్య కూడా నాకు ఎంతేరా. నువ్వు సాయంత్రం రా, అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించి చెల్లెమ్మకు. సరేరా, ఈ రుణం ఎట్లా తీర్చుకుంటారా? నేను ఎక్కడ తిరిగినా కానీ నాకు ఒక్కడ కూడా డబ్బులు పుట్టలేదురా. నేను అడగాలంటే భయం వేసిందిరా. అరే రమేష, డబ్బులు దేవుందిరా, ఇయ్యాలి ఉంటుంది రేపు పోతుంది. కానీ మన స్నేహం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నావురా. దాని మించి దాని ఉన్నారా ఈ లోకంలో. చల్ దిగులు పడకు, పోదాం పారి. సరే. అబ్బా, పెళ్లి చేసుకుంటే ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి. ఎంత మంచి మనసు. నాన్న, ఏంటి బిడ్డ ఇవాళ ఇంత చేరున్నావు? ఎప్పటికి పెళ్లి పెళ్లి అంటావు కదా నాన్న. నాకు ఒక అతను నచ్చిండు, నాకు పెళ్లి అయి నాన్న. ఇంతకంటే మంచి మాట ఉంటుందా బిడ్డ? వాళ్ళు ఎవరో చెప్పు, చేస్తా. మన ఊర్లో గా పెళ్లి కాకుండా ఉంటాడు చూసినావు నాన్న, గా కుమార్ నచ్చిండు. గాడెట్లా నచ్చిండమ్మా నీకు? పెళ్లి కాకుండా దొండగాయ లెక్క వండిపోయిండు. గాడెట్లా నచ్చిండు నీకు? వయసు పెరిగిందేమో గాని మనసు మాత్రం విన్నా నాన్న. వయసు అనేది మనసు ముంగట కనిపించేది నాన్న. అతని మనసు మంచిది నాన్న, చాలా మంచివాడు. ఇతరులు కష్టాలలో ఉంటే చూడలేని వాడు నాన్న. అతనికిచ్చి పెళ్లి చేస్తే చేయి నాన్న, లేదంటే నా పెళ్లి జోలి వదిలే. అర్జెంట్ గా విషయం కుమారి అని చెప్పాలి. బాధపడకురా, ఎందుకు బాధపడతానో బిడ్డ. అది కాకపోతే ఇంకొకటి అయినా నీకు యువరాణి లాంటి భార్య దొరుకుతుందిరా. ఏమమ్మా, నాకు నమ్మకం లేదే. అబ్బో, దొరుకుతుంది. బిడ్డ యువరానే, అచ్చే కూడలు కూడా యువరానే. అయ్యో, నీకైతే కాళ్ళలో నిప్పులు పోసుకుంటాను బాగా.
ఆయనకి ఏదో పెళ్లి కాలేదని ఆయన ఇడుతా అంటే ఆయనకి చెప్పిన పెళ్లి అయితే నాకింత బంగారం వస్తే నేను సంబరపడతా అంటే బాగానే అయితే అంది పిల్లగానికి. నాకు కూడా అర్థం కాదే, అసలు అని పెళ్లి కోసం పెడతాను అని బంగారం కోసం పెడతాను నువ్వు. అమ్మ పెట్టదట అక్క తిననియదట అట్లా ఉన్నది నీ వేషం. నేను ఎందుకు పెడతానే, ఇలా దిగి వచ్చినప్పుడు ఇదంతా నాది కాదా అని. మా చక్కదనమే గది. అరే కుమార్, అరే కుమార్, అరే కుమార్, నీకు విషయం చెప్పాలరా. ఏందిరా ఏదో ఊళ్ళో ఎరుపు పెదాలు గెట్టుడికి వచ్చినావు? రే నీ పంట పండిందిరా. ఏంది నా పంట? మొన్ననే కోసినావు, వడ్లు కూడా అమ్మినా కాదురా. అయ్యో పంట అంటే ఆ పంట కాదురా, నీ జీవిత పంట. మన ఊరు పటేల్ గారి అమ్మాయికి నువ్వు బాగా నచ్చినవాట, చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అని పట్టు పట్టిందిరా. ఏంది ఇన్ని రోజులకు నీ అవ్వ బామ్మారు గారి సంబంధం కుదిరిండ్రు? అమ్మయ్యా వీళ్ళ అయ్యే పైనుంచి కర్నుంచి అమ్మాయి సంబంధం పంపిండు. మా అన్నయ్య పెళ్లి అయితే ఇన్నాళ్ళు పంపనోడు ఇప్పుడే పంపిండా? అమ్మయ్యా నాకైతే బంగారు గొలుసు వస్తుంది. ప్రసాద్ నువ్వు వెళ్ళి ఆ పటేల్తో మాట్లాడి పెళ్లి సంబంధం ఖాయం చేయి. నీకు ఇవన్నీ మంచి రోజులేరా. అరే కుమారు, నేనేం పోతా గానీ ఫస్ట్ అయితే నువ్వు పోయి పటేల్తో మాట్లాడు. ఓకే అంటే మనందరం పోదాం. సరే బా, మంచిది. నీకు బంగారు గురించి వచ్చింది పోయే. అసలు పటేల్ గారు, నా మీద మీకు కోపం ఉన్నదా? ఏందో వచ్చింది చెప్పు. మీ కూతురు నాలో ఏం చూసి ఇష్టపడదో నాకు తెలియదు. అమ్మకు 25 ఏళ్ళు ఉంటాయేమో, నాకు 35 దాటినాయి. ఈ వయసుకి మీ కూతుర్ని ఇచ్చి చేసుడు కరెక్ట్ కాదు. మీ అంతస్తుకు ఆస్తికి మేము తగినోళ్ళం కాదు. మీ పాప మనసు మార్చి తనకు తగ్గ ఈడుచోడు నా అబ్బాయితో పెళ్లి చేయరు. ఇది చెప్పుదామని వచ్చినవా నా ఇంటికి? అవును, మీకున్న పరు ప్రతిష్టలు నేను తీయలేను. ఈ విషయం చెప్దామని మీ దగ్గరకు వచ్చిన. అయితే ఆగు, నా బిడ్డని పిలిచి చెప్తా. అమ్మ రోజా, అమ్మ రోజా, ఇట్రా అమ్మ. అమ్మా నువ్వు మనసు పడదు ఇతన్నేనా? ఇతన్నే ఇచ్చి పెళ్లి చేస్తా. పటేలా, నేను దేని గురించి చెప్పినా మీరేం చెప్తున్నారు? నా బిడ్డ నీ మనసు గురించి చెప్పింది, కానీ నువ్వు నా బిడ్డ వయసు గురించి, నా పరువు గురించి ఆలోచించినప్పుడే నీ గుణం నాకు తెలిసింది. మనిషి గుణాన్ని మించిన ధనం ఏడుంటదయ్యా. అది కాదు పటేలా, కొంచెం వయసు గురించి కూడా ఆలోచించాలి కదా. నీలాగే ఎంతో మంది కుటుంబ బాధ్యతలు మీదేసుకొని అక్క చెల్లెళ్లకు పెళ్లి చేసి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయి వయసు మీదేసుకున్నారు. ఈ వయసు పెరిగేది బాధ్యతలు మీదేసుకొని గాని బయట తిరిగేది కాదు. అయినా నా బిడ్డే అన్ని తెలిసి పెళ్లి చేయమన్నది. నీలాంటి మంచి మనిషి దొరికినాక ఎందుకు విడిచిపెడతాం? మీ ఇద్దరికి పెళ్లి ఖాయం. అయితే ముహూర్తాలు పెట్టుకుందాం. సరేనే. వెల్కమ్ టు శ్రీకర్ క్రియేషన్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ మాత్రం గట్టి కొట్టండి.